హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై లిటిల్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవుతున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మనం ద ఆంధ్రప్రదేశ్ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ బుక్లోని కొన్ని ప్రాబ్లమ్స్ నేర్చుకోబోతున్నామండి. ఈ బుక్ మీద ప్రీవియస్ పేపర్లో చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఈరోజు మే 2012 ఇయర్కి సంబంధించిన పేపర్ కోడ్ 8 సిరీస్ ఏని ఈరోజు మనం చూద్దాం. ఇందులో ఉన్న రివైజ్డ్ పెన్షన్ ప్రాబ్లమ్స్ని నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను. ఇందులో ఉన్న ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా ఉంటాయండి. పెన్షన్ ప్రాబ్లమ్స్ అంటే అందరూ భయపడుతూ ఉంటారు. బట్ చిన్న ఫార్ములాని యూజ్ చేసి చిన్న ట్రిక్స్తో ఈ పెన్షన్ ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాము. సో దీనికి చాలా టైం కూడా పట్టదండి. సో ఇవి ప్రిపేర్ అయ్యాలండి. డెఫినెట్గా పెన్షన్ ప్రాబ్లమ్స్ ప్రతి ఇయర్ అడుగుతూ ఉన్నారు. మే 2012 పేపర్లో ఇవి 8 క్వశ్చన్స్ ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 16 అండి. వర్కౌట్ ద సర్వీస్ పెన్షన్ ఆఫ్ ఏ ఇన్ఫీరియర్ గవర్నమెంట్ servant who retired on superannuation pension and completed 30 years of service on 29/2/2012 with the last drawn basic pay of 16,150 rupees under APRPS 2010 service pension. అంటే ఈ క్వశ్చన్లో మనకి సర్వీస్ పెన్షన్ కనుక్కోమని అడిగాడండి. యాక్చువల్గా సర్వీస్ పెన్షన్కి అయితే ఒక ఫార్ములా ఉంది, లాస్ట్ పే డ్రాన్ ఇంటూ క్వాలిఫైయింగ్ సర్వీస్ బై 66 అని. ఈ ఫార్ములాలో మనకి లాస్ట్ పే డ్రాన్ ఎంత, క్వాలిఫైయింగ్ సర్వీస్ అనేది అవసరమండి. సో ఇప్పుడు ఆ క్వశ్చన్లో లాస్ట్ పే డ్రాన్ ఎంత ఇచ్చాడు, క్వాలిఫైయింగ్ సర్వీస్ ఎంత ఇచ్చాడు అనేది చూసుకుందామండి. క్వశ్చన్లో మనకి లాస్ట్ పే డ్రాన్ వచ్చి 16,150 రూపీస్ ఇచ్చాడు. నెక్స్ట్ సర్వీస్ వచ్చి 30 years ఆఫ్ సర్వీస్ అని ఇచ్చాడు. సో ఇప్పుడు ఆ ఫార్ములాని బట్టి ఈ రెండు ఇన్ఫర్మేషన్స్ని ఆధారంగా ఆన్సర్ మనం డిరైవ్ చేద్దాం. అది ఎలా డిరైవ్ చేయాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. సో దీనికి ఆన్సర్ ఇప్పుడు మనం ట్రై చేద్దామండి. క్వశ్చన్లో మనకి సర్వీస్ పెన్షన్ క్యాలిక్యులేట్ చేయమని అడిగారు. ఇక్కడ మనకి సర్వీస్ పెన్షన్కి ఒక ఫార్ములా ఉంది. సర్వీస్ పెన్షన్ క్యాలిక్యులేట్ చేయడానికి ఇది ఫార్ములా. సర్వీస్ పెన్షన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్పిడి అంటే లాస్ట్ పే డ్రాన్ ఇంటూ క్యూఎస్ అంటే క్వాలిఫైయింగ్ సర్వీస్ బై 66. సో ఇదండి ఫార్ములా. సర్వీస్ పెన్షన్ క్యాలిక్యులేట్ చేయడానికి ఇదే ఫార్ములా యూజ్ చేస్తాం. చాలా ఈజీ అండి. ఇప్పుడు దీనికి మనం ఎలా ఆన్సర్ చేయాలో చూద్దాం. నెక్స్ట్ మన క్వశ్చన్లో వాళ్ళు లాస్ట్ పే డ్రాన్ ఎంత ఇచ్చాడంటే 16,150 రూపీస్ ఇచ్చాడు. అది వేసుకున్నాము. ఇంటూ క్వాలిఫైయింగ్ సర్వీస్ క్వశ్చన్లో 30 years అని ఇచ్చాడు, 30 వేసుకున్నాం. నెక్స్ట్ 66 అలాగే వేసుకున్నామండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న 0 క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ 16 15 మిగిలాయి కదా, అవి వేసుకున్నాం. ఇంటూ ఇక్కడ 3 మిగిలింది, 3/66 వేసుకున్నాం. ఇప్పుడు దీన్ని 66తో దీన్ని డివైడ్ చేస్తే మనకి 204 అలా వస్తుందండి ఆన్సర్. దీన్ని ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే మనకి 732 ఇలా అప్రాక్సిమేట్ వాల్యూ వస్తుంది. సో దీన్ని బట్టి మనకి ఆన్సర్ ఆప్షన్ 1 కరెక్ట్ అండి. 7,341 అనేది అతనికి వచ్చే సర్వీస్ పెన్షన్ వాల్యూ. సో ఇలా మనం సింపుల్ అండి, ఈజీగా దీనికి ఆన్సర్ కనిపెట్టేయచ్చు. ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే చాలు. క్వశ్చన్ నెంబర్ 18. లాస్ట్ ప్రాబ్లంలో మనకి సర్వీస్ పెన్షన్ క్యాలిక్యులేట్ చేయమన్నారు. ఈ ప్రాబ్లంలో మనకి ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ని క్యాలిక్యులేట్ చేయమని అడిగాడు. ఫస్ట్ మనం క్వశ్చన్ చూద్దామండి. వర్కౌట్ ద ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ ఆఫ్ ఏ ఇన్ఫీరియర్ గవర్నమెంట్ సర్వెంట్ హూ రిటైర్డ్ ఆన్ సూపరాన్యుయేషన్ పెన్షన్ అండ్ కంప్లీటెడ్ 30 years ఆఫ్ సర్వీస్ ఆన్ 29/2/2012 with లాస్ట్ డ్రాన్ బేసిక్ పే ఆఫ్ 16,150 రూపీస్ అండర్ ఏపీఆర్పిఎస్ 2010 ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ కనుక్కోవాలి. ఇక్కడ సేమ్ 16th క్వశ్చన్ ఇక్కడ 18లో కూడా ఇచ్చాడు. అంటే అక్కడ సర్వీస్ పెన్షన్ కనుక్కోమన్నాడు, ఇక్కడ ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ని కనుక్కోమన్నాడు. అంటే దీన్ని బట్టి ఒకే ప్రాబ్లమ్ని రకరకాలుగా వాడు క్వశ్చన్ పేపర్లో అడుగుతూ ఉంటాడు. సో ప్రతి మెథడ్ మనం నేర్చుకోవాలి. ఫస్ట్ మనం క్వశ్చన్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. క్వశ్చన్లో మనకి 30 years ఆఫ్ సర్వీస్ అని ఉంది. లాస్ట్ పే డ్రాన్ 16,150 అని ఇచ్చాడు. నెక్స్ట్ ఆప్షన్స్ ఇచ్చాడు. సో దీన్ని బట్టి దీనికి ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ ఎంత వస్తుంది అనేది ఇప్పుడు మనం చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18 అండి. ఇందులో మనకి సేమ్ ఇదే ప్రాబ్లంకి ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ కనుక్కోమన్నాడు. ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్కి ఫార్ములా
ఎల్పిడి ఇంటూ 50/100 అంటే లాస్ట్ పే డ్రాన్ ఇంటూ 50/100. ఇప్పుడు మనము ఆ క్వశ్చన్లో మనకి లాస్ట్ పే డ్రాన్ ఎంత ఇచ్చాడంటే 16,150 ఇచ్చాడు కదా. నెక్స్ట్ సేమ్ దీన్ని ఫార్ములాలో యాజ్ ఇట్ ఈజ్ వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ జీరోస్ ఉన్నాయి కదండి, 50కి 100కి. దీన్ని మనం ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసుకుందాం. ఇక్కడున్న జీరోకి ఈ జీరోకి ఈ జీరోకి ఈ జీరోకి క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ మనకు 16,000 ఇక్కడ ఉంది కదా, ఇది మిగిలింది ఇంటూ 5. ఇంకా 1 వేసుకొని అవసరం లేదండి. దీన్ని మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే మనకు ఆన్సర్ 8,075 వస్తుంది. సో ఇదే అండి ఆన్సర్. ఈ ప్రాబ్లమ్కి సేమ్ వేరే మెథడ్లో చేయమని అడిగాడు, అంటే ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అడిగాడు. దీనికి కూడా ఫార్ములా ఇదండి. ఈ ఫార్ములాని యూజ్ చేసి మనం ఇప్పుడు ఆన్సర్ డిరైవ్ చేసాము. ఈ ప్రాబ్లమ్స్కి ఫార్ములాస్ ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు, చాలా ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. సో సేమ్ క్వశ్చన్ని వాడు 2 విధాలుగా మనకి ఆన్సర్ చేయమని అడిగాడు. సో దీనికి ఆన్సర్ 8,075. క్వశ్చన్ నెంబర్ 19. Work out the normal family pension of an inferior government servant who retired on superannuation pension and completed 30 years of service on 29/2/2012 with last drawn basic pay of 16,150 rupees under APRPS 2010 normal family pension. ఇక్కడ సేమ్ క్వశ్చన్కి నార్మల్ ఫ్యామిలీ పెన్షన్ని కనుక్కోమని అడిగారు. ఇక్కడ లాస్ట్ పే డ్రాన్ వచ్చి 16,150 రూపీస్ అని క్వశ్చన్లో మెన్షన్ చేశాడు. సేమ్ సర్వీస్ కూడా ముందు క్వశ్చన్స్లో లాగే 30 years ఆఫ్ సర్వీస్ అని మెన్షన్ చేశాడు. ఇక్కడ మనకి నార్మల్ ఫ్యామిలీ పెన్షన్కి కూడా ఒక ఫార్ములా ఉంటుందండి. నార్మల్ ఫ్యామిలీ పెన్షన్ ఎలా కనుక్కోవాలంటే లాస్ట్ పే డ్రాన్ ఇంటూ 30/100 క్యాలిక్యులేట్ చేస్తే మనకి నార్మల్ ఫ్యామిలీ పెన్షన్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఇచ్చినట్లుగా సర్వీసు లాస్ట్ పే డ్రాన్ని మనం ఫార్ములాలో క్యాలిక్యులేట్ చేసి ఎంత వస్తుందో ఇప్పుడు మనం చూద్దామండి. దీనికి మనం నార్మల్ ఫ్యామిలీ పెన్షన్ని కనుక్కోవాల్సి ఉంది. సో ఫార్ములాని ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఫార్ములాస్ మీకు ప్రతి క్వశ్చన్కి ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే చాలు, ఎలాంటి క్వశ్చన్ అయినా ఎలా మార్చి అడిగినా కూడా మీరు ఆన్సర్ చేయగలిగేలా ఉండాలి. సో ఇక్కడ గమనిస్తున్నాం కదా, మనం సేమ్ క్వశ్చన్ని వాడు డిఫరెంట్ టైప్స్లో అడుగుతున్నాడు. సో మనం ప్రతి ఫార్ములాని గుర్తుపెట్టుకోవాలండి. క్వశ్చన్ నెంబర్ 19 అండి. ఇందులో మనకి సేమ్ క్వశ్చన్కి నార్మల్ ఫ్యామిలీ పెన్షన్ ఎంతనో కనుక్కోమన్నాడు. నార్మల్ ఫ్యామిలీ ఎన్ఎఫ్పి అంటే నార్మల్ ఫ్యామిలీ పెన్షన్, ఎల్పిడి అంటే లాస్ట్ పే డ్రాన్ అండ్ 30/100 ఇది ఫార్ములా అండి. నార్మల్ ఫ్యామిలీ పెన్షన్కి ఫార్ములా లాస్ట్ పే డ్రాన్ ఇంటూ 30/100. ఇప్పుడు దీనికి ఆన్సర్ డిరైవ్ చేద్దాం. మనకి క్వశ్చన్లో లాస్ట్ పే ఎంత ఇచ్చాడంటే 16,150 ఇచ్చాడు ఇంటూ 30/100 ఇచ్చేసాక మనం జీరోస్ క్యాన్సిలేషన్ చేయాలి. జీరోకి క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం 16,5 ఇంటూ 3 వేసుకోవాలి. మనకి ఆన్సర్ 4,045 వస్తుందండి. సో ఆన్సర్ ఇది. నార్మల్ ఫ్యామిలీ పెన్షన్కి ఇదండి, ఈ మెథడ్లో మనం ఆన్సర్ కనుక్కోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. Calculate the enhanced family pension of a superior government servant who expired while in service after completing 36 years, 01 month, 03 days service on 19/8/2011 with last drawn basic pay of 36,700 rupees under APRPS 2010 enhanced family pension. సో ఇది మనకి ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ క్యాలిక్యులేట్ చేయమని అడిగారు ఈ క్వశ్చన్లో. దీనికి లాస్ట్ పే డ్రాన్ వచ్చి 36,700 రూపీస్ అని ఇచ్చారు. నెక్స్ట్ సర్వీస్ వచ్చి 36 years, 01 month and 3 days అంటే 6 monthsకి కంటే ఎక్కువ కాలేదు కాబట్టి ఇక్కడ మనకి 36 years అని వేసుకోవాలి. 3 months కూడా అవ్వలేదు, 1 month ఉంది కాబట్టి. సో ఇప్పుడు దీనికి ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ ఎలా కనుక్కోవాలో, యాక్చువల్గా ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ ప్రీవియస్ క్వశ్చన్ నెంబర్ 18 కూడా సేమ్ ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అడిగారు కాబట్టి
అదే మెథడ్ దీనికి కూడా అప్లై అవుతుంది. సేమ్ ఫార్ములాలో లాస్ట్ పే డ్రాన్ వచ్చి 36,700 వేయాలి. సర్వీస్ 36 ఇయర్స్ వేయాలి. ఇలా చేసి క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఈ ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్కి ఆన్సర్ అనేది వస్తుంది. సేమ్ మెథడ్, బట్ ఇక్కడ లాస్ట్ పే డ్రాన్ వాల్యూ మార్చాడంతే. క్వశ్చన్స్ రెండు సేమ్. సో దీనికి ఆన్సర్ ఎలా వెతకాలో క్వశ్చన్ నెంబర్ 18 ఎలా వెతికామో అదే మెథడ్లో దీనికి ఆన్సర్ వెతికితే సరిపోతుందండి. చాలా ఈజీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21 అండి. ఇందులో మనకి ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ కనుక్కోమని చెప్పాడు. మనకి క్వశ్చన్లో అయితే లాస్ట్ పే డ్రాను 36,700 రూపీస్ ఇచ్చాడు. ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ ఫార్ములా అయితే ఇదండి. లాస్ట్ పే డ్రాన్ ఇంటూ 50/100. ఈ ఫార్ములా బేస్ చేసుకొని ఎల్పిడి ఆల్రెడీ క్వశ్చన్లో మెన్షన్ చేశాడు కాబట్టి దీని ఆధారంగా ఆన్సర్ ఏంటో మీరు క్యాల్కులేట్ చేసి ఆన్సర్ని నాకు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ వన్, question number 22. Calculate the normal family pension of a superior government servant for expired while in service after completing 36 years, 1 month, 3 days service on 19/8/2011 with the last drawn basic pay 36,700 rupees under APRBS 2010 normal family pension. సేమ్ 21 క్వశ్చన్ ఏదైతే ఉందో 22 కూడా అదే క్వశ్చనే, అదే మ్యాటరే, అదే సర్వీసే ఉంది. బట్ ఇక్కడ మనం నార్మల్ ఫ్యామిలీ పెన్షన్ని క్యాల్కులేట్ చేయాలి. ప్రీవియస్ క్వశ్చన్లో ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ క్యాల్కులేట్ చేసాం కదా, ఇప్పుడు నార్మల్ ఫ్యామిలీ పెన్షన్ని క్యాల్కులేట్ చేయాలి. నార్మల్ ఫ్యామిలీ పెన్షన్ ఫార్ములా లాస్ట్ పే డ్రాన్ ఇంటూ 30/100. సేమ్ ప్రీవియస్ క్వశ్చన్ నెంబర్ 19 చేసాం కదా, 16,150 బేసిక్ పే ఉన్నది. సేమ్ అదే చేయాలి. బట్ ఇక్కడ బేసిక్ పే లాస్ట్ డ్రాన్ వచ్చి 36,700 వేయాలి. ఇంకా సర్వీస్ అనేది 36 ఇయర్స్ వేస్తాం. సో ఇక్కడ మనకి యాక్చువల్గా సర్వీస్ అయితే ఫార్ములాలో మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ 36 ఇయర్స్ మారిందంతే. నార్మల్ ఫ్యామిలీ పెన్షన్ ఫార్ములా వచ్చి లాస్ట్ పే డ్రాన్ ఇంటూ 30/100. ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్కి అయితే 50/100 వస్తుంది, అంతే తేడా. సో ఇక్కడ నార్మల్ ఫ్యామిలీ పెన్షన్ ప్రీవియస్ క్వశ్చన్ లాగానే కాబట్టి సో దాన్ని కూడా మనం ఈ ప్రాబ్లం కూడా అదే మెథడ్లో చేయాలి కాబట్టి సో రెండు సేమ్ అండి, వాల్యూస్ మాత్రం మారుతాయి. దీనికి ఆన్సరు లాస్ట్ పే డ్రాన్ దగ్గర 36,700 వేయాలి. నెక్స్ట్ ఫార్ములాలో సేమ్ యాజ్ ఇట్ ఈస్ 30/100 వేసి క్యాల్కులేట్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. దీనికి ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 22. ఇందులో మనకి నార్మల్ ఫ్యామిలీ పెన్షన్ని కనుక్కోమన్నాడు. ఇది సేమ్ మనం పైన 19th క్వశ్చన్ ఎలా చేసామో అదే మెథడ్ అండి. సేమ్ నార్మల్ ఫ్యామిలీ పెన్షనే. ఇక్కడ మనకి క్వశ్చన్లో లాస్ట్ పే డ్రాన్ వాల్యూ మార్చాడంతే. సో ఇదే మెథడ్లో మీరు దీనికి ఆన్సర్ చేసి నాకు కామెంట్ చేయండి ఆన్సర్ ఎంతో. ఇక్కడ మన క్వశ్చన్లో వాళ్ళు లాస్ట్ పే డ్రాన్ 36,700 రూపీస్ ఇచ్చాడు. ఇక్కడ ఫార్ములా ఉంది చూడండి, నార్మల్ ఫ్యామిలీ పెన్షన్కి ఫార్ములా లాస్ట్ పే డ్రాన్ ఇంటూ 30/100. ఇది ఇక్కడ సబ్జెక్ట్ చేసి ఎంత ఆన్సర్ వస్తుందో సేమ్ దీని మోడల్ లాగా చేసి నాకు ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. దీనివల్ల మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేయగలరనే నమ్మకం మీకు కూడా ఉంటుంది. ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి, నేను దాన్ని క్లియర్ చేస్తాను. మీకు కూడా ప్రాక్టీస్ అవుతుందండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో వీడియోస్ మిస్ కాకుండా చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కింద రెడ్ కలర్ బటన్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయండి.